హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆగిరిపల్లి రుచులండి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజైతే మెత్తటి దూదిలాంటి ఇడ్లీలు అయితే ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి. చాలా సింపుల్గా, చాలా హెల్తీగా, చాలా టేస్టీగా ఉండేలాగా అయితే చేసేసుకుందామండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకోండి. దాంట్లోకి అయితే 2 గ్లాసుల టీ గ్లాసులు అయితే మినపగుళ్ళు అయితే యాడ్ చేసేసుకోండి. అలాగే ఇంకో గిన్నె తీసుకొని అయితే 6 గ్లాసులు 2 గ్లాసుల మినపగుళ్ళకి అయితే 6 గ్లాసుల దాకా అయితే ఇడ్లీ రవ్వ అయితే తీసేసుకుందామండి. ఇవి రెండైతే చాలా శుభ్రంగా అయితే కడిగేసుకొని నైట్ అంతా 4 గంటలు అయితే నానబెట్టేసుకొని గ్రైండర్ పెట్టేసుకొని గుళ్ళు అయితే గ్రైండర్ పట్టేసుకోవాలండి. ఆ తర్వాత దాంట్లోకి ఇడ్లీ రవ్వ కలిపేసుకొని నైట్ అంతా పర్మెంట్ చేసుకుంటే చూసారా ఎలా పర్మెంట్ అయిందో తెల్లారే. ఇంకా ఇందులోకి అయితే మనమైతే కొంచెం అయితే సాల్ట్ కలుపుకుందామండి. సాల్ట్కి అయితే కలిపేసుకొని బాగా కలుపుకోవాలండి పిండి అయితే. సరే, ఇప్పుడైతే 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోయిద్దండి. సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం కదండి. సాల్ట్ వేసుకున్న తర్వాత అయితే బాగా కలుపుకోవాలండి పిండి అనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగా చూసారు కదా, పిండి అయితే బాగా కలుపుకోవాలండి. ఒకే డైరెక్షన్లో అయితే కలుపుకోండి ఫ్రెండ్స్. చూసారా, ఇలా కలుపుకుంటే ఆ బబుల్స్ అవన్నీ పోతాయండి. పిండి అయితే చాలా పఫీగా అయితే తయారవుతుందండి. ఇంకా ఇలా తయారైన దాన్ని మనమైతే ఇడ్లీ రేకుల్లో అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా ఇలాగైతే నేనైతే ఇడ్లీ రేకుల్లో వేసేసుకున్నాను కదండి. ఇప్పుడైతే ఇడ్లీ గిన్నె అయితే తీసుకుందామండి. ఆ ఇడ్లీ గిన్నెలోకి అయితే ఒక గ్లాస్ దాకా పెద్ద గ్లాస్తో అయితే వాటర్ అయితే పోసేసుకుందామండి. ఇంకా వాటర్ అయితే పోసేసుకున్న తర్వాత ఇంకా ఇడ్లీ రేకులు అయితే దించేసుకుందామండి. దీంట్లోకే పెట్టేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకుని 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి స్టవ్ మీద. ఇంకా చూసారా ఎంత పఫీగా, ఎంత సింపుల్గా, ఎంత టేస్టీగా, ఇంట్లోనే హెల్తీగా చాలా సింపుల్గా ఇలాగైతే చేసేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా చేసేసుకున్నామో, ఎంత మెత్తటి ఇడ్లీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.